సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి. లంకా వినోద్ కుమార్, జార్లమూడి, బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా. పర్చూరుకి ఎంత దూరం ఉంటుందండి మీ విలేజ్? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. సార్ మిర్చి పంట ఎన్ని ఎకరాలు వేశారు మీరు? 10 ఎకరాలు వేసాను. ఒకటే ఫీల్డ్ సార్? 10 ఎకరాలు ఒకటే చేయండి. మొత్తం ఒకటే ఫీల్డ్ 10 ఎకరాలు. ఒకటే చేయండి. సార్ ఏంటి మిర్చిలో ప్రధాన సమస్య ఏంటి మీకు? నల్ల తామర పురుగు ఎక్కువగా అలింగట్లేదు. తామర పురుగు కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే. అన్ని మందులు కొట్టాము, విపరీతమైన మందులు కొడతాను. ఎన్ని రోజులు కొడుతున్నారు మీరు? ఇవాళ వేసి రేపు వెళ్ళినాక అవతల మళ్ళీ మధ్యలో 2 రోజులు గ్యాప్. 2 రోజులు 3 రోజులకే మెడిసిన్ కొడుతున్నారు? కంపల్సరీ కొడతాం. ఓకే. ఏది కొట్టినా కూడా మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీలు కొట్టారు. అసలు నెంబర్ 1 కంపెనీలో మేము బ్రాండ్ తప్పితే అసలు వాడను. ఓకే. నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. ఎప్పుడు మిరదాటే ఎవరు ఊళ్ళో అయిపోయినా నేను 2 ఎకరాలనే వేస్తాను. ఓకే. అసలు ఈ బ్రహ్మబాక ఈ ఏడు కూడా 10 ఎకరాలు వేసాను. ఓకే. మీ సన్షైన్ వచ్చినాక బ్రహ్మాండంగా వేయమన్నారు. సాగని నేను నమ్మలేదు. శివశక్తి వాళ్ళది. ఓకే. అది వేసినాక సార్ వచ్చి చెప్పాడు. ఓకే. అసలు డబ్బులు వద్దన్నాడు. ముందు వేసి చూసినాక పంట పండినాక డబ్బులు అన్నాడు. ఓకే. ఆ ఉద్దేశంతో అంత భరోసా ఇచ్చాడు కాబట్టి వేసాము. ఓకే. బ్రహ్మాండంగా పనిచేసింది. చూపిండి ఒకసారి. వాటి మీద బ్రహ్మాండంగా ఆ మందుల మీద నెంబర్ 1 గా పనిచేసింది. ఓకే. చిగురంతా ఓపెన్ అయింది. కంట్రోల్ అయిందా సార్? నల్లి కూడా ఉన్నా కూడా మళ్ళీ అలా ఏం చేయట్లేదు. ఓకే. ఒక బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా అంటే పాత చిగురు డ్యామేజ్ అయింది, కొత్త చిగురు బాగానే వస్తుంది. ఓకే. అసలు మాత్రం ఆ మందుల మీద చాలా నెంబర్ 1. మిగతా మల్టీనేషనల్ కంపెనీల ముందు మరి బెటర్. ఇదే ఖర్చు కూడా తక్కువ. ఓకే. మీరు ఏమేమి ముందు కొట్టారు? ఫస్ట్ అలక్నంద ఇచ్చాడు. ఓకే. కొట్టామండి. తర్వాత సన్షైన్ అయిపోయాడు. సన్షైన్ వేసారు. తర్వాత రోజు 1 వేసాము. మధ్యలో 3 రోజులు గ్యాప్. ఓకే. డబ్బులు కూడా ఖర్చు లేదు. అదే 3 రోజులకి అయితే మాకు ₹1,00,000 అయ్యేది దీనికి. ఓకే. అంతా 50-60 వేలు అయిపోయింది. ఓకే. నెంబర్ 1 రేటు కూడా సబ్సిడీ ఉంది. ఓకే. భయం లేకుండా ఏముండదు, మన మిరదాట్లో ఏముండదురా కొనుక్కుందాం అని అనిపించింది. ఓకే. చైన్ మాత్రం రికవర్ అయింది. ఎందుకు వెళ్ళేదని మేము బాధపడుతున్నాం. డ్యామేజ్ అయింది ఒక 5 ఎకరాలు. తర్వాత వచ్చినాక చిగురు వస్తుంది. ఎందుకు వెళ్ళేదా అని అనుకుంటున్నాం ఇప్పుడు. మీదకి ఓపుకుంటే మాత్రం శివశక్తి వాళ్ళు తప్పితే ఉండదు. శివసాయి వాళ్ళు తప్పితే రెండో ముందు ఏమో ఏమన్నా 40 ఎకరం 50 ఎకరం వేస్తాను. దాంట్లో అనుమానం లేదు. రైట్.